తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బనకచెర్ల ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రాజెక్టు వద్దని తెలంగాణ సర్కార్ ఎవరికి నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం, ఇంతలో కేంద్రం సర్వేలు, జీఆర్ఎంబీ అభ్యంతరాలు, ఇలా తెలుగు రాజకీయం రంజుగా మారింది. సరిగ్గా ఇదే టైంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 3 రోజులు అస్థినాలోనే ఉంటారు. అసలే బనకచెర్లకు కేంద్రం నో చెప్పిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇంతకీ ఏపీ సీఎం ఎవరెవరిని కలవబోతున్నారు? బనకచెర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తారా? ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎజెండా ఏంటి అనేది ప్రెజెంట్ హాట్ గా మారింది. ఎన్నో రాజకీయ అంశాలు, మరెన్నో ఇష్యూస్ ఉన్న వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈసారి ఏకంగా 3 రోజులు ఆయన అస్థినాలో మకాం వేయబోతున్నారు. ఈ నెల 14న ఢిల్లీకి బయలుదేరి 16వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈసారి బాబు ఢిల్లీ పర్యటన వెనుక చాలా మ్యాటర్ ఉందని తెలుస్తోంది. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పొలిటికల్ అంశాల ఎజెండాగా చంద్రబాబు అస్థినా టూర్ కొనసాగే అవకాశం ఉంది. అసలే 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఈసారి సెషన్ లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికలంటే ఏపీకి సంబంధించి చాలా సీరియస్ వ్యవహారమే. ఎందుకంటే ఏపీలో 2029 ఎన్నికల వరకు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఒక యాక్షన్ తో ముందుకెళ్తున్నారు. జమిలీ వస్తే ఏడాదిన్నర ముందుగానే పోలవరం, అమరావతి పనుల్ని ఇంకా స్పీడప్ చేయాల్సి ఉంటుంది. అందుకు నిధులు చాలా అవసరం. ఆ నిధుల వేట కోసమే చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నీళ్లు, నిధులే కాదు, రాజకీయంగా కూడా చాలా అంశాలు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎజెండాలో ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీని కలిసి కీలక అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. ఇక చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవనుండడంతో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో అటు బనకచెర్ల, ఇటు అమరావతి అంశాలైతే టాప్ ప్రయారిటీస్ ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బనకచెర్ల ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రాజెక్టు వద్దని తెలంగాణ సర్కార్ ఎవరికి నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం, ఇంతలో కేంద్రం సర్వేలు, జీఆర్ఎంబీ అభ్యంతరాలు, ఇలా తెలుగు రాజకీయం రంజుగా మారింది. సరిగ్గా ఇదే టైంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 3 రోజులు అస్థినాలోనే ఉంటారు. అసలే బనకచెర్లకు కేంద్రం నో చెప్పిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇంతకీ ఏపీ సీఎం ఎవరెవరిని కలవబోతున్నారు? బనకచెర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తారా? ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎజెండా ఏంటి అనేది ప్రెజెంట్ హాట్ గా మారింది. ఎన్నో రాజకీయ అంశాలు, మరెన్నో ఇష్యూస్ ఉన్న వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈసారి ఏకంగా 3 రోజులు ఆయన అస్థినాలో మకాం వేయబోతున్నారు. ఈ నెల 14న ఢిల్లీకి బయలుదేరి 16వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈసారి బాబు ఢిల్లీ పర్యటన వెనుక చాలా మ్యాటర్ ఉందని తెలుస్తోంది. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పొలిటికల్ అంశాల ఎజెండాగా చంద్రబాబు అస్థినా టూర్ కొనసాగే అవకాశం ఉంది. అసలే 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఈసారి సెషన్ లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికలంటే ఏపీకి సంబంధించి చాలా సీరియస్ వ్యవహారమే. ఎందుకంటే ఏపీలో 2029 ఎన్నికల వరకు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఒక యాక్షన్ తో ముందుకెళ్తున్నారు. జమిలీ వస్తే ఏడాదిన్నర ముందుగానే పోలవరం, అమరావతి పనుల్ని ఇంకా స్పీడప్ చేయాల్సి ఉంటుంది. అందుకు నిధులు చాలా అవసరం. ఆ నిధుల వేట కోసమే చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నీళ్లు, నిధులే కాదు, రాజకీయంగా కూడా చాలా అంశాలు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎజెండాలో ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీని కలిసి కీలక అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. ఇక చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవనుండడంతో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో అటు బనకచెర్ల, ఇటు అమరావతి అంశాలైతే టాప్ ప్రయారిటీస్ ఉండే అవకాశం ఉంది.